హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే డ్యూడ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలి. నాకు ఈ బ్యాక్ టు బ్యాక్ ఈ మూవీస్ ఈరోజు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. రివ్యూ ఏమనుకోకండి, కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా టైంకి రావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మూవీ గురించి మాట్లాడాలంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదని చెప్తాను. ఈ స్టోరీ ఎందుకు తీసారని అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడ మూవీకి లోపల ఆ సిచ్యువేషన్స్కి అక్కడ జరుగుతున్న స్టోరీ అంతా యాజ్ ఇట్ ఈస్ మనం ముందే పసిగట్టేస్తాం. ముందే మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎలా అంటే ఇప్పుడు నాకు సేమ్ ఆ మూవీ చూస్తున్నంత సేపు గుర్తొచ్చింది ఏంటంటే ఆర్య 2. సేమ్ యాజ్ ఇట్ ఆర్య 2 స్టోరీయే. ప్లాట్ అయితే నేను చెప్పను, బట్ సేమ్ ఆర్య 2 స్టోరీ అని చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఈ మూవీలో కామెడీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మూవీ అంతా ఓకే. ఎలా చెప్పాలంటే ఓకే అని కూడా నేను చెప్పలేను. పర్లేదు, తప్పదంటే వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్ళండి. అంతకుమించి నాకైతే ఏమనిపించలేదు కొత్తగా. మెయిన్ ఇందులో హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోతారు. సెకండ్ హీరోయిన్ ఉంటుంది. ఆవిడ ఎందుకు ఉంటుందో కూడా నాకు అర్థం అవ్వలేదు నిజంగా. స్టార్టింగ్లో ఒక ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ప్రపోజ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో వేరే వాళ్ళు హీరో ప్రపోజ్ చేస్తాడు. మధ్యలో అస్సలు నిజంగా వర్కౌట్ అవ్వలేనట్టే అనిపించింది నాకు. కామెడీ పరంగా అయితే హీరో మేనేజ్ చేశాడనే చెప్పొచ్చు నిజంగా. ఇంటర్వెల్ వరకు పెద్ద కామెడీ ఏమి ఉండదు అసలు, అలాగా నార్మల్గా వెళ్తూనే ఉంటుంది. నాకైతే అస్సలు చాలా బోర్ కొట్టినట్టు అనిపించింది. ముందే తెలిసిపోతున్నట్టు స్టోరీ. ఆ సాంగ్స్ కూడా నాకైతే ఏం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నిజంగా. అలా సెకండ్ హాఫ్లో నుంచి కొంచెం కామెడీ పర్లేదు అనిపించింది, ఎందుకంటే కొంచెం నవ్వాము థియేటర్స్లో. చాలామంది అయితే నిజంగా లాస్ట్కి అయితే నేను బయటకు వస్తున్నప్పుడు కూడా ఇలాంటి మూవీకి వద్దురా బాబు, ఎందుకు వచ్చామని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది నాకు మాట్లాడుతున్న వినిపించింది నిజంగా. వర్కౌట్ అవ్వలేదు నిజంగా. ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అంటే మనకు హోప్. ఎందుకంటే మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇస్తాడు, ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఫ్యామిలీస్ని తీసుకెళ్ళాలి అని. ఇలా ఉంటే ఇంకేం తీసుకెళ్దాం ఫ్యామిలీస్ని? వాళ్ళు ఇంకా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉండలేక వచ్చేస్తారు. మనమే ఉండలేకపోతున్నాం, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? నెక్స్ట్ ఏవో మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ కూడా ఎలాగ ఉంటే మాత్రం ఇంకా చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే లవ్ టుడే ఓకే, చాలా బాగుంటుంది. డ్రాగన్ మూవీ నాకు చాలా ఇష్టం నిజంగా. అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మీద చాలా బాగా తీశారు. ఈ మూవీ డ్యూడ్ అనే మూవీ స్టోరీ చిన్న ట్యాగ్లైన్ తీసుకొని దాన్ని 2.5 గంటలు సాగదీయడం చాలా అసలు వర్త్ కాదనిపించింది నాకైతే. మనీ ప్రైస్ కూడా. మరి తప్పదు, చూడాలి, మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం తెలుసు కదా కూడా, అది నెక్స్ట్ మూవీ వీడియో వస్తుంది మనకి రివ్యూ. అది ఒకసారి చూడండి. చెప్తాను, రెండింటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దానికి ఒకసారి వెళ్ళండి. లేదు వెయిట్ చేస్తానంటే ఇంకేమైనా మూవీస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ ఓటీటీ మూవీస్ కానీ రిలీజ్ మూవీస్ ఏటేటి ఉన్నాయో అవన్నీ మాట్లాడదాం. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.